देख रहे हैं सिटींडिया न्यूज़ चैनल, हक की आवाज़। నమస్తే, నా పేరు యామిని. వెల్కమ్ టు సిటీండియా న్యూస్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఈరోజు కురిసిన భారీ వర్షానికి రోడ్డు మీద నుండి కాలనీలోకి నీరు చేరి ఇళ్లలోకి నీరు చేరడం వలన ఇళ్లలోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద డ్రైనేజీలు లీక్ అవ్వడం వలన రోడ్డుపై వెళ్తున్న వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మరింత ముఖ్యంగా కొందరు కార్పొరేటర్ కాలనీలోకి నీళ్లు వెళ్లి ఇబ్బంది పడుతున్నా కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని బోడుప్పల్లోని ప్రజలు అంటున్నారు. ఈస్ట్ ఢిల్లీ షకర్పూర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక మహిళ చేతుల్లో నుంచి 4 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దుండగులు తల్లి ఎదురు తిరగడంతో పారిపోయిన కిడ్నాపర్లు. అదే సమయంలో ఒక వ్యక్తి సమయస్ఫూర్తితో ఒక బైక్ అడ్డుపెట్టి కిడ్నాపర్లను ఆపేందుకు ప్రయత్నం చేశాడు. కింద పడిపోవడంతో బైక్ వదిలి పారిపోయిన కిడ్నాపర్. బైక్ ఆధారంగా దుండగులను పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు మరో ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన. హైదరాబాద్ జూలై 23 నగరంలో ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు మరో ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్ఆర్డీపీ కింద మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ ఎంపీ అసుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 523.37 కోట్ల వ్యయంతో నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సుమారు 3.5 కిలోమీటర్ల పొడవున దీని నిర్మాణం జరగనుంది. ఈ కారిడార్ పొడవు 3.382 కిలోమీటర్లు కాగా ఇందులో ఫ్లైఓవర్ పొడవు 2.580 కిలోమీటర్లు. ఈ ఫ్లైఓవర్ పై 2 వైపులా 2 ఏసీ లైన్లు వాహనాలు ప్రయాణం సాగించవచ్చు. దీనిలో 24 నెలల్లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ब्रदर हेलो सज्जद इच्छेद बाबा आप इधर
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా దౌలతాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ మండలంలోని చాలా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా సీఎం కేసీఆర్ గారు గ్రామాలకు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ప్రజా అవసరాల దృష్ట్యా ఉచిత రేషన్ పంపిణీ నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చారని, పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి ఊరికి ఒక పార్కు ఏర్పాటు చేస్తున్నామని, కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్, జెడ్పీటీసీ కోట్ల మహిపాల్, బుదిరాజు వైస్ ఎంపీపీ నరోత్తం రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్ రావు, మోహన్ రెడ్డి, నరోత్తం రెడ్డి, కోఆప్షన్ నెంబర్ జకీర్ అలీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన బడులు బలోపేతం కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేసుకుంటూ, దాంట్లో భాగంగా బుక్స్ అన్నీ కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయి. పిల్లలందరూ కూడా ఇంట్ల దగ్గర ఉన్నారు. స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఎదురు చూస్తున్నారు అనే డిస్కషన్ వస్తున్నప్పుడు అట్లీస్ట్ బుక్స్ అన్న పిల్లలకి ఇస్తే 6th to 10th వరకు వాళ్ళు సొంతగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఇప్పుడు మీ డిఓ గారు చెప్పినట్టు అక్కడక్కడ కొన్ని జిల్లాలనేమో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. కొన్ని జిల్లాలలోనేమో కేబుల్ టీవీల ద్వారా మనము స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్లలో ఆన్లైన్లో వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలనే ఆలోచనతో కొన్ని కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బుక్స్ ఇవ్వడం. ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా బుక్స్ ఇస్తూ ఉన్నాం ప్రతి స్టూడెంట్కి తెలిసి ఇక్కడ చదువుతున్న వాళ్ళకి. అయితే ఇప్పుడు స్కూల్స్ రన్ అవుతలేవు కాబట్టి ఒక్కొక్క స్టూడెంట్ వచ్చి తీసుకోవాలి కాబట్టి ప్రజాప్రతినిధిని ఇన్వాల్వ్ చేస్తే నిజంగా బుక్స్ రీచ్ అయినా లేదా పిల్లలకు అనేది కూడా ఒక చెక్ అనేది ఉంటుందనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఇన్వాల్వ్ కమ్మని చెప్పడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. దాని ఉద్దేశం విద్యా కమిటీతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ అయితే మీకు అందరికీ బుక్స్ గ్యాప్ లేకుండా అందుతుందనే ఉద్దేశం ఒకటి. మన జిల్లాకు వచ్చేసరికి మన వికారాబాద్ జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 5,90,000 అంటే 6 లక్షల బుక్స్ ఇస్తూ ఉన్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,50,00,000 బుక్స్ ప్రింట్ చేస్తున్నాం. ఈ 1,51,00,000 బుక్స్ కూడా ఫ్రీగానే ఎంత ఇస్తా ఉన్నాం స్టూడెంట్స్ అందరికీ. మన గవర్నమెంట్ స్కూల్స్లలోనే 26,000 స్కూల్స్ రన్ అవుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. ఈ 26 లక్షల మంది పిల్లలకి కూడా ఈ 1,51,00,000 బుక్స్ అందించబోతా ఉన్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి కూడా మనమే బుక్స్ ప్రింట్ చేసి మార్కెట్లో పెడుతూ ఉంటాం. దానికి సంబంధించి కూడా 1,20,00,000 బుక్స్ ప్రింట్ చేస్తున్నాం, మార్కెట్లో అందుబాటులో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఖరీదు పెట్టి కొంటారు, మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఒక్క బుక్స్కి మామూలుగా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న బుక్స్కి 60 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అనేది మీకు ఒకసారి స్టూడెంట్స్ అందరు తెలవాల్సిన అవసరం. 60 కోట్లు ఈ ప్రింటింగ్కే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మన వికారాబాద్ జిల్లాలో నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటే డిఓ గారితో మాట్లాడుతూ అదే అంటూ ఉన్నాను. మన గవర్నమెంట్ స్కూల్స్లలో దాదాపుగా 1,00,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు, 90,000 పైచిలకు. అదే ప్రైవేట్ పాఠశాలలో 41,000 మంది, అంతేనా, 41,000 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, జిల్లా పరిషత్, డీఈఓ, ఆర్డీఓ వివిధ కార్యాలయాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న పారిశుధ్య పనులు, కలెక్టర్ కార్యాలయంలో పనులను పరిశీలిస్తున్న డిఆర్ మధుసూదన్ నాయక్, డీఈఓ కార్యాలయంలో గోవిందరాజులు దగ్గరుండి పనులను పరిశీలిస్తారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని వైన్స్ నుండి రాత్రి 10:30 సమయంలో మెల్ట్ షాపులకు యథేచ్ఛగా మద్యం తరలిస్తున్న వాహనాన్ని స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఒక పక్క సమాజాన్ని కరోనా కలవరపెడుతుంటే అక్రమార్జనే ధ్యేయంగా కొందరు వ్యవహరించడం శోచనీయమన్నారు. అన్ని రకాల వ్యాపార వాణిజ్య రంగాలు ప్రకటించి వైరస్ వ్యాప్తి తీవ్రతను తగ్గించడంలో సమాజం పట్ల తమకున్న అంకిత భావాన్ని చాటుతుంటే తమకి ఇవేవి పట్టనట్లు, అది కూడా పౌర సమాజం అంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో ఈ విధమైన వైఖరి సరైంది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ్ముడు అన్నాడు ఆయనతో సంబంధం లేదా అన్నతో నువ్వు నిలబడవా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వరి పంటలు నీట మునిగాయి. వరి వందలాది ఎకరాల్లో నీట మునిగినట్లు సమాచారం. సంగెం గ్రామంలో నాటు వేసిన వరి పేరు నీట మునిగి నష్టపోయారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ కాల్వకు గండిపడి పంట పొలాలని నీట మునిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు వాగులు బొంకలు పొంగి పొర్లుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు గాను ఈరోజు 15 మండలాల్లో వర్షం కురిసింది. వలిగొండ మండల కేంద్రం నుంచి రెడ్లరేటాక గ్రామానికి వెళ్లే దారిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గ్రామానికి వెళ్లేందుకు ప్రమాదం అని తెలిసి కూడా గత్యంతరం లేక ఆ ప్రవాహంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న గ్రామస్తులు. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా రామన్నపేటలో 86.8 మిల్లీమీటర్లు, ఆలేరులో 50.8 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. గుండాల, మోత్కూరు, రాజపేట, చౌటుప్పల్ మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. మాది జోలి ఖరాబ్ అయింది. 4 గుంట్ల వేసినాము. ఎన్నో ఒక ₹1,00,000 పెట్టుబడి వేసుకున్నాము. 10 ఎకరాల నాకు ఒక 10 ఎకరాలు ఉంటుంది ఇక్కడ. నాతో పాటు వేరే రైతులు కూడా 15 ఎకరాలు ఇక్కడ ఖరాబ్ అయింది వాన వలన. ఈ నష్టం అంతా చూస్తుంది. 10 ఒక ₹1,00,000 పెట్టుబడి. దుంపకాయ కానీ కలుపుకుని ఒక్కొక్క మనిషికి 800. మేము సొంతం పని చేసుకుంటే వారం రోజుల నుంచి 2 వారాల నుంచి ఇంకా పని చేసినంత ఖరాబ్ అయిపోయింది. నాటు వేసినాం, సాగం అయిపోయింది. ప్రభుత్వం మాకు ఆదుకోవాలి. నాటు వేసిన నుంచి ఆదాత 10 ఎకరాలు నాదు ఉంటుంది. అది పోయింది. తెగుతుంది. తెగుడు బ్రిడ్జ్ చిన్నగా ఉన్నది. అలా ఆ బ్రిడ్జ్ మీకు నీళ్లు రావడం ఎన్నో మాకు మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఆ బ్రిడ్జ్ కట్టాలి, ఆ బ్రిడ్జ్ లేపాలని. ఎవరు పట్టించుకుంటారు దాని గురించి. ఎంతోమంది పోయినసారి కాలువ చేస్తాని ఒక ఆయన కాంట్రాక్టర్ పట్టుకుంటూ అది చేసి తెచ్చిండు. కానీ బియ్యం మీద తీసుకొని పోయారు. వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళు తీసుకుంటారు. ప్రతి ఒక్క పంట ఇక్కడే ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ ప్రతి ఒక్క పంట మాకు ఇక్కడ పైన లేవన్నా ఒక్కరికి ఎకరం అట్లా ఉంటుంది. వాళ్ళని కూడా అన్నీ నష్టపోతారు. వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. అక్కడ మీరు కనుక ఏసీలో మాది ఏసీలోనే ఒకరికి 30 గుంటలు, ఒకరికి 15 గుంటలు, 20 గుంటలు ఉంటుంది. ఒక్కొక్కసారి మామూలుగా వాన వచ్చినా కూడా ఖరాబ్ అయిపోతుంది. అది మామూలుగా వచ్చినా కూడా దాని గురించి ఎవరు ఎన్నో మాటలు కంప్లైంట్ ఇచ్చినాం, ఎన్నో మాటలు చెప్పినాం, చేస్తామని చెప్పి ఎన్నో మాటలు సర్పంచులకు ఇచ్చినాం, ఎన్నో మాటలు పై లెవెల్ పంపించినా ఎవరు కూడా అందుకుంటలేరు. ఎన్నో మాటలు ఖరాబ్ అయింది. పంట మేము కోసుకున్న సమస్య ఉన్నది మాకు. దీనివల్ల మేము ప్రభుత్వానికి చెప్తున్నాము మాకు ఆదుకోవాలని. ఎటు పరిస్థితుల్లో మాకు నష్టపరాలు ఇవ్వాలి. అక్కడ ఆ బ్రిడ్జ్ అనేది అక్కడ అది ఎట్లా వస్తుందో మీరు ఒకసారి చూడాలి. వచ్చి చూసి దాన్ని లేపే ప్రయత్నం చేయాలి. చాలా మంది రైతులు లేలే అని ఒక మినిమం ఆ గట్టు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రిజిస్ట్రేషన్లు స్టాంపు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం ఆలయమునకు విచ్చేయంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంవి సురేష్ బాబు గారు స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం వీరికి అమ్మవారి ప్రసాదములు అమ్మవారి చిత్రపటంను అందజేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా తమ కూతురుకు న్యాయం చేయాలంటూ అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, నిరుపేద కుటుంబాలకు ఇలాంటి శోకం మిగిల్చిన వారిపై ప్రభుత్వం అండగా నిలుస్తుందని, దోషులను శిక్షించాలని కోరుతూ తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మోటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన సొప్పరి సాయిలు భాగ్యమ్మలకు ముగ్గురు సంతానం, 2 కూతుల్లో 1 కొడుకు. పెద్ద కూతురు హేమలత 10వ తరగతి వరకు గ్రామంలో ఏఎన్ఎం చదువుకొని హైదరాబాద్లోని కొత్తపేట సాయి సంజీవిని ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఆసుపత్రి పక్కనే ఉన్న చంద్రశేఖర్ రెడ్డి అనే వారింట్లో ఒక గది అద్దెకు తీసుకొని ఉద్యోగం చేస్తూ తనకు వచ్చిన జీతంలో కొద్దిగా తల్లిదండ్రులకు పంపిస్తూ జీవనం సాగిస్తుంది. హేమలతకు 21 సంవత్సరం నిండడంతో తల్లిదండ్రులు వివాహంకు నిశ్చయించారు. కరోనా రావడం వల్ల వివాహాన్ని తాత్కాలికంగా అంతరాయం జరిగింది. గవర్నమెంట్ మాకు సాయం చేయాలి. 1 కోటి రూపాయలు మాకు ఇవ్వగలాలి. మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. జిల్లా మూటకొండ మండలం చాడ గ్రామానికి సంబంధించి చొప్పరి హేమలత బ్రతుకు తెరుగు కోసం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి పోయి మరి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రైవేటు కేంద్రంలో పనిచేస్తున్న సందర్భంలో మరి అక్కడే ఉన్నటువంటి దానికి సంబంధించిన ఓనరు చంద్రశేఖర్ రెడ్డి గారు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి దాంట్లో పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు గారు మరి ఆ ఓనర్ లేని సమయంలో అమ్మాయి విపరీతమైన కేకలు వేస్తున్నప్పటికీ, నన్ను రక్షించమని కోరుతున్నప్పటికీ ఎవరి కాపాడలేని స్థితిలో బలవంతంగా అత్యాచారం చేసి మెత్త కూడా దాని మీద నోటి మీద పెట్టేసి ముఖం మీద పెట్టేసి తను వేసుకున్న చున్నీనే మరి మెడపై పెట్టి గుంజేసి అత్యాచారం చేసి తప్పినటువంటి వెంకటేశ్వరరావును కఠినంగా శిక్షించాలనేది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందన చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి బ్రతుకు తెరువు కోసం పోయినటువంటి హేమలత చనిపోయింది కాబట్టి ఆ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చిన తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।